అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మంచిది. నేటి మన ధ్యానాంశము నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఉదయించును. మలాకి గ్రంథము 2వ అధ్యాయము మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతు వేయనట్లు గంతులు వేయుదురు. ఇక్కడ మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారంటే, యేసయ్య అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు అంటే ఎవరు? యేసయ్య. నీతి సూర్యుడు అనగా మన యేసయ్య. యేసయ్య నీతి సూర్యుడు. నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తే మనకి ఇంకేమైనా తక్కువ ఉందండి? ఏ మేలు కొదువు ఉండదు. ఇంకా మనం ఏం చేస్తాము? క్రొవ్విన దూడలు గంతు వేయనట్లు గంతులు వేయదము. క్రొవ్విన దూడలు అంటే తెలుసు కదండి, మనకి పల్లెటూరులో గేదెలు అయినప్పుడు వాటికి ఫిమేల్ పుట్టినట్లయితే దాన్ని చాలా బాగా పాలు వదిలేసి దానికి బాగా ఎక్కువ మడ్డి కూడా అవన్నీ పెడతారు. అప్పుడు ఆ దూడ ఏం చేస్తుంది? క్రొవ్వి గంతులు వేస్తూ ఉంటుంది. అది మనందరికీ తెలుసు, క్రొవ్విన దూడ ఏ విధంగా గంతులు వేస్తుందో. సో ఇక్కడ నీతి సూర్యుడైన యేసయ్య, నీతి సూర్యుడు అంటే యేసయ్య, నీతి సూర్యుడైన యేసయ్య మన మీద ఉదయించగానే మనకి ఆనందము సంతోషము పెరిగిపోతుంది. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. మనము యథార్థంగా ప్రవర్తిస్తే యేసయ్య మనకి ఏ మేలు చేయక మానడు. కాబట్టి యేసయ్య మనకి మనలో ఉదయిస్తే మనకి మేలులకు కొదవేమి ఉంటుంది? కొదవేమి ఉండదు. సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి కొన్ని, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు అని ఎందుకు ఇక్కడ చెప్పాడంటే, సింహము అడవికి రాజు. సింహము అడవికి రాజు కాబట్టి సింహం ఏం కోరుకుంటే ఆ జంతువు దాని దగ్గరికి ఆహారంగా వస్తుంది, దాని పిల్లలకి ఆహారం లభిస్తుంది. కాబట్టి సింహం పిల్లలు కానీ సింహం కానీ లేమి కొనటం అనేది ఉండదు. కానీ సింహపు పిల్లలైనా లేమి కొంటే కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అలాంటి రాజైన సింహం పిల్లలకైనా ఒక్కొక్కసారి ఆహారం దొరకపోవచ్చు, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి ఈ నీతి సూర్యుడైన యేసయ్య మన మీద ఉదయించినట్లయితే మనకి ఏ మేలు కొదువు ఉండదు. మనము క్రొవ్విన దూడ గంతులు వేయనట్లు గంతులు వేస్తాము. బాధపరచబడి వారి న్యాయము తీర్చును. బాధపరచు వారికి న్యాయము తీర్చును. ఆకలి కొన్న వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు లేదు. ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? బాధింపబడే వారికి విడిపించడానికి, బంధింపబడిన వారిని విడిపించడానికి, ఆకలిలో కొన్న వారికి ఆహారం దయచేయడానికి, అన్యాయంగా బాధపరచబడుతున్న వారికి న్యాయం విధించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యెషయా గ్రంథంలో మనకి ఈ వాక్యము చెప్పబడుతుంది. కాబట్టి యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇక్కడ యెహోవా భక్తులారా, ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. యెహోవా భక్తులారా, యెహోవా యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని యేసయ్య చెప్పుచున్నాడు. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి? యేసయ్యని ఆశ్రయించాలి. యేసయ్యని ఆశ్రయించినప్పుడు మనకి ఏ మేలు కొదువ ఉండదు. ఈ లోకంలో మనకి ఏ మేలు కొదువు ఉండదు. అంతేకాదు, పరలోకంలో కూడా మనకి ఒక స్థానాన్ని యేసయ్య, ఒక స్థలం మనకి సిద్ధపరచబడి ఉంటుంది. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచదును అని యోహాను సువార్త 14:11 చెప్పారు కదా. నేనుండు స్థలంలో మీరుండులాగా మీ కొరకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను అన్నారు. కాబట్టి ఈ లోకంలో నీతి సూర్యుడు ఎవరిపై ఉదయిస్తాడో వారికి ఈ లోకంలో ఎలాంటి కొదువ ఉండదు. అంతేకాదు, పరలోకంలో కూడా నిత్య జీవం అనేది మనకి లభిస్తుంది. కాబట్టి యేసయ్య, నీతి సూర్యుడైన యేసయ్యను కలిగి ఉండటము ఎంతో గొప్ప ధన్యత అండి.
ఎంతో గొప్ప ధన్యత. నేతి సూర్యుడైన యేసయ్య నీ మీద ఉదయించటం నీకెంతో గొప్ప ధన్యత. అట్టివారు లేడి పిల్లల వలె గంతులు వేయుదురు. అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరికి నీతి సూర్యుడు ఉదయించేది? యెహోవా యందు భయభక్తులు గలవారి మీద నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కల కింద ఏముందంట? ఆరోగ్యం కలుగు చేయను. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడ గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. కాబట్టి యెహోవా రెక్కల క్రింద మనకి ఆరోగ్యం ఉంది. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా గంతులు వేస్తారు కదా. ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. ఈ ఆరోగ్యం మహాభాగ్యం మనకి ఎలా వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఆరోగ్యము, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం మనకి కలుగుతుంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనకి ఆరోగ్యం కలుగుతుంది. మనం లేడి పిల్లల వలె క్రొవ్విన దూడ వలె గంతులు వేయదుము. సో ఇటు గంతులు వేసే జీవితం మనందరికీ అనుగ్రహించాలని దేవుడు ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. కృపగలన దేవ, కనికరం గలన దేవ, మీరు మాట్లాడిన వాక్యముగా మీకు వందనములు. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద నీతి సూర్యుడు ఉదయించునన్నావు తండ్రి. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం కలుగు చేయను. మీరు లేడి క్రొవ్విన దూడ వలె గంతులు వేదులని చెప్పి ఉన్నారు ప్రభా. అయా మేమందరం నీ యందు భయభక్తులు కలిగి ఉండి తండ్రి, నీ రెక్కల నీడలో ఆరోగ్యాన్ని కలిగి ఉండి క్రొవ్విన దూడల వలె గంతులు వేయనట్లు మా అందరినీ ఆశీర్వదించి దీవించండి ప్రభా. ప్రతి క్షణము నాయన నీవు మాలో ఉదయించండి ప్రభా. నీతి సూర్యుడైన యేసయ్య నీవు మాలో ఉదయించి మా జీవితాలను పవిత్రపరచమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.